డేటా సెంటర్ అంటే ఏంటో తెలియని జగన్ దాని గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పనికిరాని నాసిరకం బ్రాండ్లు అమ్మిన జగన్ కు మద్యంపై మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్ ఆయన తెచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటారు. నిజంగా సిగ్గు అనిపిస్తుంది, నవ్వొస్తుంది ఆయన చూస్తా ఉంటే. అసలు డేటా సెంటర్ అంటే ఏంటి, అంటే ఏంటి, కంప్యూటర్ అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తి ఇవాళ ఆయన నేను డేటా సెంటర్ తెచ్చానని చెప్పి మాట్లాడుతూ ఉంటే 2019లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదానితో మాట్లాడి 70,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో డేటా సెంటర్ కోసం అంకురార్పణ చేశారు. తర్వాత వచ్చి బెదిరించి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమేసి ఇవాళ గూగుల్ సంస్థ ప్రపంచంలోనే దిగ్గజమైనటువంటి సంస్థ, గూగుల్ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. అటువంటి సంస్థని అమెరికా వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ తర్వాత అతి పెద్ద వాళ్ళ యొక్క విభాగాన్ని ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇది చాలా శుభదినం. ఈ గూగుల్ సెంటర్ ద్వారా సింగపూర్కి దగ్గర 3,500 కిలోమీటర్లు సముద్ర గర్భంలో కేబుల్ వేస్తారు. డేటా ఫాస్ట్గా 13 దేశాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఈ విశాఖపట్నం ఈ డేటా సెంటర్లో ఉంటుంది. ఇవాళ ఒక నాయకుడు ఏం మాట్లాడతాడు, వేస్ట్ డేటా సెంటర్ అంటాడు, ఈయనేమో నేనే తీసుకొచ్చాను అంటాడు. ఏమిటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇవాళ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ రాష్ట్ర ప్రజల నిధులని కొల్లగొట్టి ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంటే చూసి ఓరవలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అలాగే మద్యం మీద మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మద్యం గురించి మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? ఆనాడు మీరు ఏం చెప్పారు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి 5 ఏళ్లు పనికిరాని బ్రాండ్లు పెట్టి కొన్ని డిస్టరీస్ అన్ని కూడా హస్తగతం చేసుకుని వాటి ద్వారా కల్తీ మద్యాన్ని మరి వాళ్ళ మనుషుల్నే పెట్టి షాపుల్లో అమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఎక్కడన్నా జరుగుతూ ఉంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటా ఉంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకనే ఈరోజు మేము ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మద్యం షాపుల్లోనే కల్తీ మద్యాలు అమ్ముతున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దమ్ముంటే రండి, ఇవాళ మేము యాప్ ఇచ్చాం, మీరు స్కాన్ చేసుకోండి, మీకు కావాలంటే మీరు కూడా తీసుకెళ్ళచ్చు, మీ ఇళ్ళకి తీసుకెళ్ళచ్చు, మీరు వాడే బ్రాండ్లు ఏమైనా ఉంటే. అంతేగాని ప్రజల్ని భయాందోళన సృష్టించాలని ప్రయత్నం చేసి ఆ తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకునే సమస్య లేదు. దయచేసి ప్రజలు కూడా చెప్తున్నాం, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తుల వల్లే ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది.